ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి ఎక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొదటి ఈవెంట్ మా సహచర మంత్రివర్యాలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ప్రతిరోజు 3-4 జిల్లాల్లో ముఖ్య ఆలయాల్లో పర్యాటక సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ట్యాంక్ బండ్ వద్ద 27న బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్ ఆన్ 27th. అట్లాగే సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం 10,000 కంటే ఎక్కువ మందితో పాల్గొనే విధంగా మహిళలతో గరిష్టంగా యొక్క సమూహం బతుకమ్మ పండుగ బతుకమ్మ పూలు ఎత్తుకొని. అట్లాగే సెప్టెంబర్ 29న ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తాం. అట్లాగే సెప్టెంబర్ 29న ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ. సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు బతుకమ్మ సైకిల్ రైడ్ ఆన్ సెప్టెంబర్ 28, మహిళల బైకర్స్ రైడ్ సెప్టెంబర్ 29, వింటేజ్ కార్ ర్యాలీ ఆన్ సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 25 నుండి 4 రోజుల పాటు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్తో ఆర్ట్ క్యాంప్. అట్లాగే సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో ఒక కార్యక్రమం. బతుకమ్మ ఆకారంలో అలంకరించినటువంటి ఫ్లోట్స్ హుస్సేన్ సాగర్లో విడుదల చేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా ప్రతి కళాశాలలో కూడా ఇక బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎట్లయితే మిస్ వరల్డ్ సందర్భంగా మన యొక్క కళాకారుని మన యొక్క కళల ద్వారా వివిధ రకాల నృత్యాల ద్వారా ఎట్లయితే వెల్కమ్ చేయడం జరిగిందో ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో కూడా ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను తెలిపే విధంగా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలో ఎయిర్పోర్ట్లో కూడా ఈ 10 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకులు హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు సాధారణంగా ఉత్సవాలు పాల్గొనే స్థానిక ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకుల కోసం ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ జాతీయ స్థాయి ప్రచారం కోసం ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే స్థానిక ప్రచారం కోసం స్థానిక FM ఛానల్స్ కావచ్చు, ముద్రిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండుగలు కావచ్చు, కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్పే దానిలో మా టూరిజం శాఖ ద్వారా అట్లాగే టూరిజం MD అండ్ ఆల్సో టూరిజం MD గారు కార్పొరేషన్ అండ్ ఆల్సో నౌ షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అడిషనల్ చార్జ్ టూరిజం ఆల్సో. సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా
కొత్త కొత్త వినూత్న పద్ధతులు చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్, టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన జీవన విధానాన్ని, వాల్యూస్ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పడుతున్న కాబట్టి మీ అందరి సహాయ సహకారం అందిస్తాను. ఇప్పుడు మా గౌరవ సహచర మంత్రి వారిని అడుగుపోతా ఉన్నాం. మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు